ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చదువు ద్వారానే వ్యక్తి వికాసం చెందుద్దని, చదివే అన్నిటికీ మూలమని, విద్య పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, విద్యా వికాసం కోసం లయన్స్ క్లబ్ పనిచేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు. తెల్లాదర్పల్లి గ్రామవాసి ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ ఆర్థిక సహాయంతో చందంపేట మండలంలోని 4 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి 108 విద్యార్థులకు ఆయన ఆర్థిక సాయంతో పరీక్షా సామాగ్రిని బుధవారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్యం విద్యార్థులు విద్యా శిఖరాల వైపు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ వనం శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యలో భాగంగా ఇక్కడికి వచ్చాము మేము. మరి విద్యలో భాగంగా తీసుకున్నప్పుడు మరి ఇది చాలా మారుమూల ప్రాంతం. నేను ఆల్రెడీ 83 to 91 వరకు నేను యూపీఎస్ విడుదల పాఠశాల పనిచేశాను. అప్పుడే మన మల్లేశ్వర్ గారు నాకు శిష్యుడుగా అక్కడికి ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి నేను 91 to 2002 వరకు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పనిచేశాను. అయితే అప్పుడు నల్గొండ జిల్లా టాప్ స్కూల్ అది. నల్లగొండ జిల్లాలో టాప్ స్కూల్. కలెక్టర్ గారు తెలుసు. పౌడపల్లి ఎక్కడుందంటే ఎమ్మడే కట్టం వచ్చి అక్కడ వాలేవాడు ఆయన నైట్ పూట. అటువంటి గొప్ప స్కూల్లో పనిచేసాను 11 years. ఆ 11 yearsే నేను ఈ స్థాయిలో మీ ముందు మాట్లాడడానికి నాకు ఒక స్టేజ్ మాట్లాడుతున్నానంటే ఆ యొక్క శక్తి అని నేను బాగా బలంగా నమ్ముతాను ఇప్పటికి కూడా నేను. మరి ఆ తర్వాత నేను మళ్ళీ మన మండలం చంద్రపేట మండలాన్ని 4 ఏళ్ళు పనిచేశాము వచ్చి. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి 2006లో మా ముదిగొండ హై స్కూల్కి వెళ్ళాను. అక్కడే 2015లో రిటైర్డ్ అయ్యాను. తాగండి తప్ప మీరు ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించకండి, ప్లాస్టిక్ పేపర్లు కూడా ఉపయోగించకండి. మీరు ఆ విధంగా చేయాలని కోరుకుంటూ, మీకు చైల్డ్హుడ్ అంటే మీరందరూ పిల్లలు కాబట్టి మీకు కూడా అవకాశం ఉంటుందని కూడా గవర్నమెంట్ స్కీమ్ అయితే కావాలని చెప్తా ఉంది. మరి క్యాన్సర్ వచ్చినా కూడా మనం భయపడద్దని చెప్తున్నాను. క్యాన్సర్ వచ్చే అవకాశం పిల్లలకు కూడా ఇప్పుడు పిల్లల వారు కాదు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడవద్దు. క్యాన్సర్ వస్తారంటే ఎలా క్యాన్సర్ అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరగడము. మన శరీరంలో కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరగడమే క్యాన్సర్ అని మనం అంటుంటాము. అక్కడక్కడ మనకు గడ్డలు రావచ్చు శరీరం మీద, అక్కడ గడ్డలు 1, 2, 3, 4 రావచ్చు గడ్డలు. దాన్ని గుర్తించి ఏం చేయాలి? మీరు ఎప్పుడే ఏమన్నా చెప్పాలి, డాక్టర్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు అది ఏదో తెలుసుకుంటారు వాళ్ళు, దానికి మందులు ఇస్తారు కాబట్టి వెంటనే మీకు నయం అయిపోతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పిల్లలు కాబట్టి మీకు ఇబ్బంది లేదంటున్నాను. భయపడకండి ఉన్నాను. ఛాన్స్ వచ్చినప్పుడు మనం భయపడవద్దు. ఇది ఎందుకంటే కాలం కాదు. ఇది మనం మంచి ఏ యుగంలో ఉన్నాం ఇప్పుడు? మనం ఏ యుగంలో ఉన్నాం? ఇప్పుడు అందరం కూడా శాస్త్రీయ మరియు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ఇప్పుడు కూడా ఏమొచ్చింది మనకు? ఏ వచ్చింది. ఇంకా ఇంకొకరా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో మనకు. కాబట్టి ఇవన్నీ మనకు సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి భయపడకుండా మీరు మీ క్యాన్సర్ను తగ్గించుకోవచ్చు. బాగా ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా వెనుకబడిన ప్రాంతం కాబట్టి బీద విద్యార్థులకు సహాయం చేయడానికి నిన్ననే మనకు అశోక ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. అంతకుముందు గిరిబాబు వాళ్ళు పిఎఫ్ఎల్ నుండి వచ్చారు. ఈరోజు మనకు మన యొక్క పాఠశాలని, మన పిల్లల్ని, బీద విద్యార్థులను విష్ చేయడానికి ఒక మంచి హృదయంతో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. వీరంతా కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకు భిన్న వాతావరణంలో, ఎందుకంటే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు వాళ్ళే వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదివించే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు.
మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంత దూరం ఉన్నారంటే అర్థం ఏంటిది? మీరు ఎక్కడికి పోలేకుండా అంటే హైదరాబాద్ లాంటి పట్టణానికి పోయి మీ పేరెంట్స్ చాలా నిరుపేద స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ పాఠశాలలోనే ఉంచడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మేము చెప్పే చదువు వాళ్ళు స్వీకరించి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 6 మాసాలుగా గమనిస్తున్న మా టీచర్లు కూడా మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వీళ్ళంతా కూడా పేదరికంలో ఉన్న వాళ్ళే. ఎవరు కూడా కొన్నిసార్లు వాళ్ళ సొంత వస్తువులు కొనలేకపోతున్నారు. వాళ్ళకు మేమే టీచర్లుగా ఉపాధ్యాయులుగా వాళ్ళ పరిస్థితిని చూసి మేమే కొనిచ్చేస్తున్నాం. కొన్నిసార్లు నోట్బుక్స్ కావచ్చు, నోట్బుక్స్ గవర్నమెంట్ ఇచ్చినా ఇంకా కొన్ని పూర్తిగా అన్ని నోట్బుక్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాగ్స్ అనుకోండి లేదా స్టడీ మెటీరియల్ అనుకోండి, కొన్నిసార్లు అయితే మళ్ళీ సార్ బట్టలు కూడా విద్యార్థులకు కొనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి నిరుపేద విద్యార్థులకు మేమే కాకుండా మాకు చేదోడు వాదోడుగా చాలామంది మీ మాదిరిగా వచ్చి ఇస్తున్నారు సార్. ఈరోజు మీరు ఇంత దూరమైన శ్రమ కోర్చి మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెప్తూ రేపు జరగబోయే పరీక్షలకు సంబంధించి వాళ్ళకు స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తున్నందుకు నేను మా కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మాట్లాడాలని కోరుతున్నాను.